విజయేంద్ర వర్మ విజయేంద్ర వర్మ మా వాడి మీద దెబ్బ పడితే మీ తల లేచిపోతాయి. ఆగండి, వాళ్ళు వచ్చింది నాతో మాట్లాడడానికి, మధ్యలో మీరు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. లోపలికి వెళ్ళి తలుపులేయండి. నీ మూలంగా నా వాళ్ళు చచ్చారు. నువ్వు చేసిన అవమానం భరించలేక ఊరేసుకున్నారు. వాడితో మాటలేమిటి? ప్రాణానికి ప్రాణం తీయాలి. ముస్లిమో హిందూ తేలిపోవాలి. మీ వాళ్ళు పోయారన్న ఆవేశంలో మీరు ఇక్కడికి వచ్చారు. దానికి మతం రంగు పొలమొద్దు. తప్పుతావు పట్టించి రక్తపాతాలు జరపద్దు. నేను తప్పు చేశానని మీరు అనుకుంటే ఏం చేసినా భరించడానికి సిద్ధంగా ఉన్నాను. తప్పు చేయబట్టే వాడు తలదించుకున్నాడు. మారో ఫాతిమా, నువ్వు పెంచిన వాడు ఇంతమంది చావుకి కారకుడయ్యాడు. వాణ్ణి నువ్వు ఇంట్లో ఉంచుకున్నంత కాలం నిన్ను మతంలోంచి వెలివేస్తున్నా. బాబు 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 బాబు, ఏంట్రా ఏంట్రా ఇది? నువ్వు కన్ను తెరిస్తే నోళ్లు ముయ్యాల్సిన వాళ్ళు రాళ్లు విసురుతుంటే ఎందుకురా ఊరుకున్నావు? చెయ్యని నేరాన్ని ఎందుకురా ఒప్పుకున్నావు? ఈ మట్టి కోసం, అన్ని మతాల్ని అమలా మోస్తున్న ఈ నెల కోసం, తన బిడ్డలే మతం మొత్తులో కొట్టుకు చస్తుంటే కళ్ళు లేని ఈ తల్లి కన్నీళ్లు ఎవరికి కనిపిస్తాయి? ఇక్కడ రక్తపాతం జరపకుండా ఆపడానికి 4 రక్తపు బొట్లు చిందిస్తే నష్టమేమిటమ్మా? మతం రంగు పొడిమి తలను దొర్లించాలనుకున్నాను. నా ప్లాన్ ని నీ రక్తంతో తుడిచేశావు. అయినా ఇంక నేను నిన్ను వదలను. కులంలోంచి వెలేశారు, మతంలోంచి గెంటేశారు. మసీదుకెళ్లే అర్హత లేదు, నమాజ్ చేసే హక్కు లేదు. నిన్ను మహాతలి చేరదీసినందుకు ఇంటికి సైతాన్లా తయారయ్యావు. ఏమిటండి ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆగిన కైపు తలకెక్కి మాట్లాడటం లేదు. వీడించిన నిశ నెత్తికెక్కి మాట్లాడుతున్నాను. నసీర్ భాయ్, విజయేంద్ర నాను అనేది ముయ్యండి, అందరు ముయ్యండి. ఒక్కటి నోరిప్పడానికి వీల్లేదు. ఇది 90 సమస్య. ఇంట్లో వీడుండాలో నేను ఉండాలో తేలిపోవాలి. అంత పాట అవసరం లేదు, నేనే పెడతాను. మరి ఇంకా నిలబడ్డావే, పోరా. నాకు కులం అక్కర్లేదు, మతం అక్కర్లేదు, కొడుకు అక్కర్లేదు. వీడు కావాలి. వెళ్ళు. వీడి మీద చెయ్యేసిన నువ్వు ఇంకొక క్షణం ఇంట్లో ఉంటే నరుక్కేస్తాను. పోరా పోరా.